ఎరుషలేమా మా పాదములు నీ గుమ్మములలో నిలిచి ఉన్నవి ఎరుషలేమా. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో దేవుని సన్నిధికి వచ్చిన మీ అందరికీ నా వందనాలు చెల్లిస్తున్నాను. ప్రియులారా, దేవుని వాక్యాన్ని మనమందరం కూడా కలిసి ధ్యానం చేద్దాం. తలలో ఉంచండి. ప్రేమ కలిగిన మా తండ్రి, దయామయుడైన మా యేసు స్వామి, మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. మరొక దినము నీ సన్నిధికి మేము వచ్చి మీ మాటలు మేము వినటానికి మా మనస్సులను మేము సిద్ధపరచుకుంటూ ఉండగా, వినేటువంటి ప్రభా బుద్ధి మా చెవికి పుట్టించండి, అర్థం చేసుకునే మనసు మాకు దయచేయండి, వాక్య ప్రకారంగా జీవించేటువంటి కృపను మాకు దయచేయమని ఈ మనమలన్నీ నీ ప్రియకుమారుడును ప్రభును రక్షకుడైన యేసు నామమున ఈ మనములు అడిగి పొందుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రియులారా, దేవుని వాక్యాన్ని ఈరోజు మనము ధ్యానం చేద్దాం. ఈరోజు నేను మీతో మాట్లాడేటువంటి ధ్యానాంశము గొప్ప ప్రార్థన అనేటువంటి అంశం మీద నేను మీతో మాట్లాడాలని ఆశపడుతున్నాను. పరిశుద్ధ లేఖనములోనికి వెళ్ళి మనము ఈ మాటలు ధ్యానం చేద్దాం. ప్రియులారా, గొప్ప ప్రార్థన. కొన్ని సందర్భాలలో మనము దేవుని సన్నిధికి వచ్చి మనం ప్రార్థన చేస్తాం. నాకు అది కావాలి, ఇది కావాలి అని చెప్పి మనకున్న ఆశ, మనకున్న కోరికలను దేవుని సన్నిధికి వచ్చి మనం ఆయన సన్నిధిలో చెప్తూ కొన్ని పర్యాయాలు ప్రార్థన చేస్తూ ఉంటాం. కానీ అది గొప్ప ప్రార్థన అని మాత్రము అనిపించుకోకపోవచ్చు. గొప్ప ప్రార్థన అనేటువంటి దానికి కొన్ని మాటలు మనం దేవుని లేఖనాల్లో చూసినట్లయితే, దావీదు అనేటువంటి ఒక భక్తుడు ప్రార్థిస్తాడు. ఎందుకు ప్రార్థిస్తాడంటే తన పరిశుద్ధత కొరకు దేవుని సన్నిధిలో ప్రార్థిస్తాడు. ఇది గొప్ప ప్రార్థన అని మనం చెప్పుకోవచ్చు. మనము 51వ కీర్తన 1 నుంచి 2 వచనాలు దేవుని వాక్యం చదువుదాము. దేవా, నీ కృప చొప్పున నన్ను కరుణింపుము, నీ వాత్సల్య బాహుల్యము చొప్పున నా అతిక్రమములను తుడిచి వేయుము, నా దోషము పోవునట్లు నన్ను బాగుగా కడుగుము, నా పాపము పోవునట్లు నన్ను పవిత్రపరచుము. ఈ లేఖన భాగాల్లో మనం చూస్తూ ఉన్నప్పుడు 51వ కీర్తన దావీదు భక్తుడు తాను తన పరిశుద్ధతను కోల్పోయి, దావీదు భక్తుడు పాపములో జీవించినప్పుడు ఆ పాపంపు స్థితి అతని మీదకి శిక్ష తీసుకుని వచ్చినప్పుడు ఈ యొక్క 51వ కీర్తనలో మరి నాతాను ప్రవక్త వచ్చి తనను గద్దించినప్పుడు ఈ ప్రార్థన చేసినట్లుగా మనం చూస్తాం. ప్రియులారా, దావీదు ఘోర పాపాలకు క్షమాపణ కలిగేందుకు దావీదుకు ఉన్న ఏకైక ఆశాభావము దేవుని కరుణ, అనుగ్రహము. తాను చేసే ఏ సత్కార్యము క్షమాపణ కలిగించటం, తాను అర్పించే ఎలాంటి బలి అయినా సరే తన పాపాన్ని రూపుమాపటం అసాధ్యము అని గ్రహించాడు. దేవుని యొక్క సన్నిధిలో అతడు ఘోరమైనటువంటి తప్పిదము చేసిన తర్వాత తన యొక్క పాపమునకు క్షమాపణ కోసం అతడు ఎదురు చూస్తూ ఉన్నాడు. అందుకే 17లో మనము దేవుని యొక్క వాక్యాన్ని మనం చూసినట్లయితే 16-17 వచనాలు మనం చూస్తే అక్కడ ఏమంటాడంటే, నీవు బలిని కోరేవాడువు కావు, కోరిన ఎడల నేను అర్పించెదను, దహన బలి నీకు ఇష్టమైనది కాదు, విరిగిన మనసే దేవునికి ఇష్టమైన బలులు. దేవా, విరిగి నలిగిన హృదయమును నువ్వు అలక్ష్యము చేయవు. దావీదు భక్తుడు తాను చేసినటువంటి పాపమును బట్టి
ఇది బలి అర్పణ ద్వారా తాను పాపక్షమాపణ పొందలేను అని గ్రహించాడు. తన పాపము నుండి విముక్తి కలిగించటానికి దేవుడు మాత్రమే ఇది చేయగలడు అని ఆయన గుర్తించినట్లుగా మనం చూస్తాం. దేవుని యొక్క లేఖనములో మనం చూసినప్పుడు పరిసయ్యుడు సుంకరి ఇద్దరు దేవుని సన్నిధికి వెళ్ళి ప్రార్థించినప్పుడు సుంకరి అంటాడు, దేవా, పాపినైన నన్ను నీవు కరుణించుము అని చెప్పి. దేవుడు మాత్రమే కరుణ చూపగలిగిన వాడు. అయితే దావీదు భక్తుడు ఈ 51వ కీర్తనలో 2వ వచనములో 3 ప్రాముఖ్యమైన మాటలు పెట్టి అతడు ప్రార్థిస్తున్నాడు. తాను చేసిన దానిని వర్ణించే 3 పదాలు మనకి ఇక్కడ కనబడతాయి. తాను చేసిన దానిని వర్ణించే 3 పదాలను దావీదు ఇక్కడ వాడాడు. ఆ 3 పదాలు ఏంటంటే, మొదటిది నా అతిక్రమములను తుడిచివేయము అన్నాడు. అతిక్రమము అంటే దేవుడు ఇచ్చిన ధర్మశాస్త్రములు ఇచ్చిన ఆజ్ఞను అతిక్రమించటము. దేవుడు ఏమని చెప్పాడంటే, నీ పొరుగువానిది ఏది కూడా నువ్వు ఆశించొద్దు, వ్యభిచరించవద్దు అని దేవుడు తెలియచేశాడు. దేవుడు చెప్పినటువంటి ఆ చట్టాన్ని దావీదు భక్తుడు అతడు అతిక్రమించినట్లుగా మనం చూస్తాం. తన అతిక్రమము అన్నాడు. 2వ మాట ఏమంటాడంటే, నా దోషము అన్నాడు. అపరాధం, నా దోషం. దోషం అంటే అది తప్పు, అది చేయకూడదు అని తెలుసుకుని ఉండు కూడా పదే పదే చేసేదానిని దోషము అన్నారు, లేదా అపరాధము అన్నారు. తర్వాత ఏమంటున్నాడు, నా పాపము అన్నాడు. 3 మాటలు, నా అతిక్రమము, నా దోషము, నా పాపం పోవునట్లు నన్ను పవిత్రపరచుము అనే మాట ఇక్కడ పెట్టి దావీదు భక్తుడు ప్రార్థన చేస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. 32వ కీర్తన మొదటి 2 వచనాలు కూడా మనం చూస్తే, తన అతిక్రమములకు పరిహారము నొందినవాడు, తన పాపమునకు ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడు. యెహోవా చేత నిర్దోషని ఎంచబడిన వాడు, ఆత్మలో కపటము లేనివాడు ధన్యుడు. ప్రియా దేవుని బిడలారా, ఈ భాగములో మనం చూస్తూ ఉన్నప్పుడు అతిక్రమము, దోషము, పాపము దేవుని చట్టానికి వ్యతిరేకముగా చేసేదే అతిక్రమము. దేవుడు దానిని క్షమించాలి, తుడిచివేయాలి. అపరాధాలు, పాపాలు ఒక మనిషిపై పేరుకుని ఉన్న మురుకు లాంటిది, అసహ్యకరమైన మచ్చ లాంటివి. వాటిని కడిగి వేయవలసి ఉంది. దావీదు భక్తుడు దేవుని సన్నిధిలోకి వచ్చి ప్రాధాయపడుతున్నాడు. దేవుని కరుణ, దేవుని వాత్సల్యత కొరకు అతడు దేవుని పాదాల దగ్గర మొరబెడుతూ ఎదురు చూస్తూ ఉన్నాడు. పశ్చాత్తాపపడి దేవునిపై నమ్మకం ఉంచి ఆయన వైపు తిరిగిన వ్యక్తికి ఈ విషయంలో ఆయన వీటన్నిటిని ఖచ్చితంగా ఈ కార్యాన్ని దేవుడు చేయగలడు. మనము పరిశుద్ధ లేఖనములోనికి మనం వెళ్ళి దేవుని మాటలు మనం చూసినప్పుడు యిర్మీయా గ్రంథం 33వ అధ్యాయము 8వ వచనాన్ని ఒకసారి మన దేవుని వాక్యాన్ని చదివినట్లయితే, యిర్మీయా గ్రంథం 33వ అధ్యాయము 8వ వచనాన్ని మనం చదువుకుందాము. దేవుని యొక్క వాక్యాన్ని మనం చూసినప్పుడు, వారు నాకు విరోధముగా చేసిన పాప దోషము నిలవకుండా వారిని పవిత్రపరుతును, వారు నాకు విరోధముగా చేసిన దోషములన్నిటినీ, తిరుగుబాటులన్నిటినీ క్షమించెదను. ప్రియులారా గమనించండి, ఏ వ్యక్తి అయితే దేవునికి వ్యతిరేకముగా విరోధమైనటువంటి ఈ పాప కార్యాన్ని చేసి పాపములో పడిపోతారో వారు అందరి పట్ల కనికరము చూపించి లేవనెత్తగలిగిన వాళ్ళు ఎవరైనా ఉన్నారు అంటే దేవుడు ఒక్కడ మాత్రమే. అందుకే ఈ భాగములో దావీదు పశ్చాత్తాపడుతున్నాడు. దేవునిపై నమ్మకం ఉంచి ఆయన వైపు ఆయన తిరుగుతా ఉన్నాడు. చూడండి ఎంత చక్కటి మాటలు ఇక్కడ చెప్తున్నాడో. పరిశుద్ధ లేఖనములో మనం చూస్తున్నప్పుడు ఎంత చక్కటి మాట ఆయన ఇచ్చాడు అంటే వాగ్దానం, వారు నాకు విరోధముగా చేసిన పాప దోషము
నిలవకుండా వారిని పవిత్రపరుతును. వారు నాకు విరోధముగా చేసిన దోషములన్నిటినీ, తిరుగుబాట్లన్నిటినీ క్షమించెదను. ఎవరు? దేవుడే. దోషములను, అతిక్రమములను, దోషములను, పాపములను, తిరుగుబాటును క్షమిస్తున్నాను అని దేవుడు ఈ భాగములో ఆయన తెలియచేస్తా ఉన్నాడు. యెషయా ప్రవచన గ్రంథములో కూడా మనం చూసినప్పుడు 44వ అధ్యాయము యెషయా గ్రంథములో మనము 22వ వచనం చదివితే అక్కడ కూడా యెషయా ప్రవక్త ద్వారా దేవుడు మాట్లాడతాడు. మంచు విడిపోవునట్లుగా నేను నీ అతిక్రమములను, మబ్బు తొలుగునట్లుగా నీ పాపములను తుడిసివేసి ఉన్నాను. నేను నిన్ను విమోచించున్నాను, నా యొద్దకు మళ్ళుకొనుము. ఎంత గొప్ప వాగ్దానము ప్రియులరా! అందుకే మీరు గమనించండి, పరిశుద్ధ లేఖనములో మనం చూసినట్లయితే అపోస్తుల కార్యములు గ్రంథము 3వ అధ్యాయము 19వ వచనం కూడా ఈ సందర్భంలో మనము దేవుని వాక్యాన్ని చూద్దాం. ప్రభువు సముఖము నుండి విశ్రాంతి కాలములు వచ్చునట్లును, మీ కొరకు నియమించిన క్రీస్తు యేసును ఆయన పంపునట్లు మీ పాపములు తుడిచివేయబడి నిమిత్తమును మారు మనసు నుండి తిరుగుడి. చూడండి, 20 వచనం వరకు చదివాం. అపోస్తుల కార్యములు 3వ అధ్యాయము 19-20 ఏమంటున్నాడు? మీ పాపములు తుడిచివేయబడు నిమిత్తమును మారు మనసు నుండి తిరగండి. ఎవరి వైపు? దేవుని వైపు మీరు తిరగండి. దేవుని వైపు మీరు తిరిగి ఇదిగో మీరు పశ్చాత్తాపపడినట్లయితే మీకు క్షమాపణ దొరుకుతుంది అనేటువంటి వాగ్దానాన్ని దేవుడు ఇక్కడ ఇస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. ప్రియ స్నేహితులారా, దావీదు భక్తుడు తన పరిశుద్ధత కొరకు ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అయితే యేసు సిలువలో కార్చిన రక్తము మాత్రమే మన పాపములను క్షమించటానికి శక్తి ఉంది అనేటువంటి విషయాన్ని మనము గుర్తించవలసిన వారమై ఉన్నాం. గనుక గొప్ప ప్రార్థన అని మనం ఎందుకు ఇప్పుడు అంటున్నామంటే దావీదుకి అర్థమైంది. ఎందుకంటే దేవుడు ఒక్కడ మాత్రమే ఈ దోషములను, అతిక్రమాలని, పాపాలను క్షమించి కరుణ, వాత్సల్యత, కృప చూపించగలిగిన దేవుడు అని గుర్తించాడు. గనుక దేవుని యొక్క సన్నిధానములో మనం చూసినట్లయితే ఇది దావీదు తన జీవితములో ఆయన క్షమాపణ కొరకు, పరిశుద్ధత కొరకు చేసినటువంటి అమూల్యమైనటువంటి ప్రార్థన అని మనం చెప్పుకోవచ్చు. గనుక ప్రియులరా, దైవ సన్నిధానములో దావీదు దేని కొరకు ప్రార్థించాడంటే తన పరిశుద్ధత కొరకు ఆయన ప్రార్థించాడు. ఈ రోజు మనలో ప్రతి ఒక్కరము కూడా మన వ్యక్తిగతమైనటువంటి పరిశుద్ధత కొరకు మనము ప్రార్థించవలసిన వారమై ఉన్నాము అనే విషయాన్ని మనము దేవుని బిడ్డలారా గుర్తించాలి. రెండవ ప్రార్థన గురించి మనం దేవుని యొక్క లేఖనాల్లో మనం చూద్దాం. ప్రియులారా, రెండవది మనం చూసినట్లయితే అపోస్తులు చేసిన ప్రార్థన. అపోస్తులు దేని కొరకు ప్రార్థించారంటే పరిశుద్ధాత్మ కొరకు ప్రార్థించారు. దావీదేమో తన పరిశుద్ధత కొరకు ఆయన ప్రార్థించాడు. దేవుడు దావీదు యొక్క ప్రార్థన విని దావీదును దేవుడు బాగుగా కడిగాడు. దేవుడు దావీదును పరిశుద్ధపరిచాడు. ఆ పరిశుద్ధతను పొందుకున్నాడు దావీదు భక్తుడు. రెండవది మనం చూస్తే పరిశుద్ధాత్మ కొరకు అపోస్తులు చేసిన ప్రార్థన. దేవుని బిడ్డలారా, మనము అపోస్తుల కార్యములు 1వ అధ్యాయము 14-15 వచనాలు మనం ఈ సందర్భంలో మనం చదివినట్లయితే, వీరందరూ వీరితో కూడా కొందరు స్త్రీలను, యేసు తల్లి అయిన మరియయు ఆయన సహోదరులను ఏక మనసుతో ఎడతెగక ప్రార్థన చేయుచుండిరి. ఆ కాలమందు ఇంచుమించు 120 మంది సహోదరులు కూడి ఉండగా పేతురు వారి మధ్య నిలిచి ఇట్లనెను. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ లేఖన భాగాలు మనం చూస్తూ ఉన్నప్పుడు మన ప్రభు తన అపోస్తులతో ఆయన మాట్లాడాడు. నేను వాగ్దానం చేసినది మీ మీదకి నేను పంపే వరకు, మీ వద్దకు పంపే వరకు మీరు యెరూషలేములో ఉండి ప్రార్థించండి అని చెప్పిన ఆ మాటను బట్టి మరి వారు మేడగదులకు వచ్చి ప్రభు సన్నిధానములో వారు అక్కడ ప్రార్థిస్తున్నారు. వారు తమ్మును తాము అక్కడ విరగగొట్టుకుంటూ ఉన్నారు. వారిలో ఉన్న అహంకారం,
వారిలో ఉన్నటువంటి గర్వాన్ని వాళ్ళు ఏం చేస్తున్నారంటే విరగగొట్టుకుంటూ ఉన్నారు, తమ్మును తాము నలగగొట్టుకుంటూ ఉన్నారు. దేవుని సన్నిధానములో 120 మంది ఒకే స్థలములో కూడి వారు ప్రభు యొక్క పాదాల దగ్గర తమ్మును తాము దేవుడికి ఏం చేస్తున్నారంటే సమర్పించుకుంటున్నారు, తమ్మును తాము దేవునికి అప్పగించుకుంటూ ఉన్నారు. వారు ఏం చేస్తున్నారంటే విధేయతలోనికి వారు వస్తున్నట్లుగా మనం ఈ భాగములో మనం చూడగలం. 120 మంది ఒకే స్థలములో కూడి వారు ఏం చేస్తున్నారంట, ఏక మనస్సుతో ఎడతెగక ప్రార్థన చేయుచుండిరి. ప్రియులారా, ఈ మనుషులలో భేదాభిప్రాయాలు, మనుషులలో నీకంటే నేను గొప్ప, నీకంటే నేను గొప్ప అనేటువంటి భావం గనుక ఉన్నట్లయితే ఒకే స్థలములో ఉండి ఒకే ప్రభుని వారు ఆరాధించలేరు. దేవుని బిడ్డలారా, ఒకే స్థలములో ఒకే ఆత్మను వారు పొందుకోలేరు. దేవుని ఆత్మను పొందుకోవాలంటే పొందుకోవలసిన వారిలో ఉండవలసింది ఏమిటి అంటే వారిలో విరిగి నలిగిన హృదయము కావాలి, హృదయములో పరిశుద్ధత కావాలి. దేవుని యొక్క అభిషేకము నిలిచే చోటు ఏమిటి అంటే అది శుద్ధ హృదయం మాత్రమే. దైవ సన్నిధానములో మనము దేవుని యొక్క సన్నిధిలో ఈ భాగములు మనం చూస్తూ ఉన్నాం. ప్రియులరా, వారు ఏక మనస్సుతో వారు ప్రార్థిస్తున్నారు. ఎవరో అపోస్తులు దేని కొరకు? పరిశుద్ధాత్మ కొరకు వారు ప్రార్థన చేస్తూ ఉన్నారు. దేవుని బిడ్డలారా, ఒకే ఒక వాతావరణము ఉంది అక్కడ, ఒకే వాతావరణం, అందరూ ఒకే మనస్సు, ఏక మనస్సు, అందరూ కూడా కలిసి వారు ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అదే శుద్ధ హృదయం. పరిశుద్ధాత్మ దేవుని బిడ్డలారా కోసం వాళ్ళు ఆ విధంగా ప్రార్థన చేస్తూ ఉన్నారు. పరిశుద్ధాత్మను పొందాలి అంటే మనలో ఉండవలసింది పరిశుద్ధత, మనలో ఉండవలసింది విధేయత, మనలో ఉండవలసింది విరిగి నలిగినటువంటి హృదయం, మనలో ఉండవలసింది ఏక మనస్సు. దేవుని బిడ్డలారా, వారు ఆ విధంగా దేవుని సన్నిధానములో వారు కూడుకుని వాళ్ళు ప్రార్థన చేస్తూ ఉండగా 2వ అధ్యాయము 1-4 వచనాలు మనం చూసినప్పుడు, పెంతుకోస్తను పండుగ దినము వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడి ఉండిరి. అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశము నుండి అకస్మాత్తుగా వారు కూర్చున్న ఇండిన ఇల్లంతయు నిండెను. మరియు అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్టుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కని మీద వ్రాలగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆ ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడసాగిరి. చూడండి, ఆ 120 మంది పరిశుద్ధాత్మ కొరకు వారు ప్రార్థించినప్పుడు, ఆ వాగ్దానం కొరకు 10 రోజులు వారు కనిపెట్టి దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు, తమను తాము విరగొట్టుకున్నప్పుడు, తమను తాము నలగొట్టుకున్నప్పుడు, తమను తాము దేవుడికి సమర్పించుకున్నప్పుడు, వారి విధేయతలోనికి వచ్చినప్పుడు, వారి విశ్వాసములోనికి వచ్చినప్పుడు, వారి ఏక మనసులోనికి వచ్చినప్పుడు దేవుని అభిషేకము వాళ్ళందరి మీదకి దిగి వచ్చను అనేటువంటి మాట మనం ఈ భాగంలో మనం చూస్తూ ఉన్నాం. దేవుని అభిషేకము వారి మీదకి దిగి వచ్చింది. ప్రియా దేవుని బిడ్డలారా, మనమందరము దేవుని ఆత్మను మనం పొందుకోవాలండి. పరిశుద్ధాత్మను మనం పొందుకోవటం ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మనకేం చేస్తాడంటే ఆయన పని చేయటానికి, ఆయన సేవ చేయటానికి మనకి శక్తినిస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు మనకి శక్తినిస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు మనను బలపరుస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు మనను ధైర్యపరుస్తూ ఉంటాడు. మనలో ధైర్యాన్ని నింపుతాడు. పిరికితనము కలిగినటువంటిది మనలో ఉంచి దేవుడు తీసివేసి ధైర్యముతో దేవుడు మనను ఆయన నింపుతాడు. పరిశుద్ధాత్మ దేవుడు మనను సరి అయినటువంటి మార్గములో మనల్ని నడిపిస్తాడు. ఆ పరిశుద్ధాత్మ శక్తిని మనం పొందుకుని ఆయన పని చేయాలి. ఆయన ఇచ్చేటువంటి ధైర్యాన్ని మనము కలిగి ఉండి దేనికి భయపడకుండా మనము ముందుకి గురి వద్దకు
మనము సాగేవారంగా ఉండాలి. ఆయన ఆత్మను మనం పొందుకున్నప్పుడు మనను సరైనటువంటి మార్గములో ఆ ప్రియ ప్రభు మనను నడిపిస్తాడు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. దైవ సన్నిధానములో ప్రియులరా, ఈ పరిశుద్ధాత్మను మనము పొందుకున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు వెళ్ళవేళలా మనలో ఉండి ఆయన మనలను ముందుకు నడిపిస్తాడు, మనల్ని నిలబెడతాడు. మనం పడిపోకుండా, మనము తొట్టెళ్లకుండా దేవుడు మనతో ఉండి ఆయన మనలను సర్వసత్యములోనికి ఆయన మనలను నడిపిస్తాడు అనేటువంటి విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ప్రియులరా, ఈ విధంగా మనము దేవుని యొక్క లేఖనములో మనం చూస్తున్నాం. దావీదు పరిశుద్ధత కొరకు ప్రార్థించాడు. హృదయ శుద్ధి కావాలని దేవుని వాక్యములో మనం చూస్తాం. మన హృదయాలు పరిశుద్ధంగా ఉండాలి. మన హృదయాల్లో ఎక్కడ కూడా అపవిత్రతకి చోటు లేకుండా, కొన్ని సందర్భాలలో సాతానుడు మనను శోధించి మనను బలహీనతలోనికి వెళ్ళేటట్లుగా వాడు చేయాలని చూస్తాడు. కానీ దేవుని సన్నిధిలో మనం ప్రార్థించినప్పుడు దేవుడే శోధించబడుతున్న మనకి ఆయన సహాయము చేస్తాడు అనేటువంటి విషయాన్ని మనం గుర్తించాలి. రెండవది, పరిశుద్ధాత్మ కొరకు మనము ప్రార్థన మనం చేయాలి. పరిశుద్ధాత్మను మనము పొందుకోవాలి. మూడవ మాటను మనం జ్ఞాపకం చేసుకుందాం. మూడవది, దేవుని బిడ్డలారా, మూడవ గొప్ప ప్రార్థన ఏంటనంటే పౌలు ప్రజల యొక్క రక్షణ కొరకు చేస్తున్న ప్రార్థన. రక్షణ కొరకు చేస్తున్న ప్రార్థన, ప్రజల యొక్క రక్షణ కొరకు. అపోస్తుల కార్యములు రోమిలకు రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయము మొదటి వచనాన్ని దేవుని వాక్యాన్ని మనం చదువుకుందాం. సహోదరులారా, ఇశ్రాయేలులో రక్షణ పొందవలనని నా హృదయ అభిలాషయు వారి విషయమై నేను దేవునికి చేయు ప్రార్థనై ఉన్నవి. ప్రియులరా, ఈ లేఖన భాగాలు మనం చూస్తూ ఉన్నప్పుడు పౌలు గారు ప్రార్థిస్తున్నాడు. దేని కొరకు? ప్రజల యొక్క రక్షణ కోసం. అనేక మంది తన జాతి ప్రజలు, ప్రియులరా, వారు రక్షణ లేకుండా వారు జీవిస్తూ ఉన్నారు. వాళ్ళు దేవుని ప్రేమకు దూరంగా ఉన్నారు. దేవుని యొక్క నిబంధనకు, దేవుని యొక్క రాజ్యానికి వాళ్ళు దూరంగా ఉన్నారు. అందుకోసం ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే ఆయన అంటున్నాడు, సహోదరులారా, ఇశ్రాయేలులో రక్షణ పొందవలనని నా హృదయ అభిలాషయు వారి విషయమై నేను దేవునికి చేయు ప్రార్థన ఉన్నది. ఈరోజు దేవుని బిడ్డలారా, నిజంగా గమనించినట్లయితే మనము ఎంత ప్రార్థిస్తున్నాం మన కుటుంబాల యొక్క రక్షణ కొరకు, మన బంధువుల యొక్క రక్షణ కొరకు, మన స్నేహితుల యొక్క రక్షణ కొరకు మనం ఎంత ప్రార్థిస్తున్నాం ఒక్కసారి మనం ఆలోచించవలసిన వారమై ఉన్నాం. పౌలు గారు ఈ రోమా పత్రిక 9వ అధ్యాయము 1-2 వచనాల్లో కూడా ఏం చెప్తాడంటే, నాకు బహు దుఃఖమును నా హృదయములో మానని వేదనయు కలవు. చూడండి, ఆ అపోస్తలుడైన పౌలు గారి యొక్క దుఃఖము, మాననేక వేదన తన హృదయములో ఎందుకు ఉందో ఆయన చెప్తాడు 2వ వచనములో, క్రీస్తునందు నిజమే చెప్పుచున్నాను, అబద్ధమాడట్లేదు. 3వ వచనం, పరిశుద్ధాత్మయందు నా మనసాక్షి నాతో కూడా సాక్ష్యమిచ్చుచున్నది, సాధ్యమైన ఎడల దేహ సంబంధులైన నా సహోదరుల కొరకు నేను క్రీస్తు నుండి వేరే శాపగ్రస్తుడైయుండ గోరుదును. ప్రియులరా, తన ఎంత బాధ్యత కలిగి ఉన్నాడో, ఎంత ప్రజల పట్ల ప్రార్థనా జీవితం కలిగి ఉన్నాడో, వారి విషయంలో ఎంత ఆసక్తి కలిగి ప్రార్థిస్తున్నాడో ఇక్కడ ఆయన తెలియచేస్తూ ఉన్నాడు. చూడండి, వారిని ప్రేమించి, అంటే వారి యొక్క జాతి ప్రజలను ప్రేమించి వారు పాప విముక్తి పొందాలని, వారు పాప క్షమాపణ పొందుకోవాలని ఎంతో ఆశతో ఎదురు చూస్తూ ఉన్నాడు. తాను క్రీస్తు నుంచి వేరై నశించిపోవటం అసాధ్యం అంటే దేవుని విడిచిపెట్టి వేరే పోవటం అనేది అసాధ్యం. కానీ ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, తాను క్రీస్తు నుంచి వేరై నశించిపోవటం వల్ల వారికి విముక్తి కలుగుతుంది అనుకుంటే అందుకైనా సిద్ధమే అంటున్నాడు.
ఒకవేళ వారు రక్షణ పొందుతారు, నేను వేరైపోతే అనేటువంటిది అలాంటి ఒక పరిస్థితి కనుక వస్తే దానికి నేను సిద్ధమే, నా అంతటి నేను అంత త్యాగం చేయటానికి కూడా సిద్ధమే అనేటువంటి విషయాన్ని ఆయన తెలియచేస్తున్నాడు. గమనించండి, మనము ఇదే ప్రార్థన మోషే భక్తుడు కూడా చేసినటువంటి మాట ఒకసారి చూద్దామండి. 2వ అధ్యాయము నిర్గమకాండం 32వ అధ్యాయము 32 వచనాన్ని ఒకసారి మనం చూద్దాం. అయ్యో, నీవు వారి పాపమును ఒకవేళ పరిహరించితివా, లేని ఎడల నీవు వ్రాసిన నీ గ్రంథములో నుండి నా పేరు తుడిచివేయమని బతిమాలుకొనుచున్నాను అనెను. ప్రియులారా, ఇశ్రాయేలు యొక్క ప్రజలు ఐగుప్తు దేశంలో బానిసలుగా ఉన్నప్పుడు వారి బానిసత్వం నుండి దేవుడు విడిపించి వారికి నాయకుడిగా మోషేనిచ్చి నడిపిస్తూ ఉన్నప్పుడు వారు జీవితాల్లో కలిగిన నష్టాన్ని చూచి మోషే భక్తుడు ప్రభు దగ్గర అడుగుతున్నాడు ఏడుస్తూ, ఏమని? అయ్యో, నీవు వారి పాపమును ఒకవేళ పరిహరించితివా, లేని ఎడల నీవు వ్రాసిన నీ గ్రంథము నుండి నా పేరు తుడిచివేయమని బతిమాలుకొనుచున్నాను. బ్రతిమలాడుతున్నాడు, ఏడుస్తున్నాడు. అయ్యా, ఈ ప్రజల యొక్క పాపములను క్షమించయ్యా, వీరికి రక్షణ దైత్యమని చెప్పి ఏడుస్తా ఉన్నాడు, రోదిస్తా ఉన్నాడు. ప్రియ స్నేహితులారా, గమనించండి, పౌలు గారు ఇక్కడ తన యొక్క ప్రజలు రక్షణ కోసం ఎంత కన్నీళ్లు కారుస్తున్నాడో మనకు అర్థమవుతుంది, ఎంత వేదన చెందుతున్నాడో మనకు అర్థమవుతుంది. ప్రియులరా, గమనించండి, దైవ సన్నిధానములో పౌలు గారు నశించిపోతున్నటువంటి ప్రజల కొరకు ఆయన ప్రార్థన చేస్తున్నాడు. వాళ్ళు రక్షణ పొందాలి, వారు రక్షింపబడాలి, వారు మార్పు చెందాలి, వారు నిత్యత్వములో దేవునితో యుగయుగములు ఉండాలని ప్రార్థిస్తూ ఉన్నాడు. ఈరోజు దేవుని మాటలు వింటున్న మన జీవితంలో దేవుని బిడ్డలారా, రాహాబు మార్పు చెంది తన తండ్రి, తన తల్లి, తన అన్నలు, తమ్ముళ్ళు, అక్కలు, చెల్లెల కొరకు ప్రార్థించి రక్షించుకుంది కదా. ఆ విధంగా మనము కూడా రక్షణ పొందిన మనము ఇంత గొప్ప త్యాగం మనము చేసి ప్రార్థన చేసినట్లయితే యేసుక్రీస్తు ప్రభువారు శిలువ త్యాగానికి ఉన్నటువంటి విలువను మనం గుర్తించి ప్రార్థించినట్లయితే శిలువ దగ్గరికి వారిని మనం తీసుకుని రాగలిగితే దేవుడు ఖచ్చితంగా వారి పట్ల కార్యాలు ఆయన జరిగిస్తాడు. దేవుని బిళ్ళరా, మనమందరము ఇలాంటి ప్రార్థనలు మనము చేయవలసిన వారమై ఉన్నాము. దైవ సన్నిధానములో మోషే ప్రజల కొరకు ప్రార్థించాడు, నీవు వీరిని క్షమించు, లేకుంటే నీ గ్రంథములో నుండి నా పేరు తీసేయి అవసరమైతే అని పట్టుపట్టి ప్రార్థించాడండి. అప్పుడు దేవుడు అన్నాడు, మోషే, నీ పేరు నేను తీయటమేంటయ్యా? ఏ వ్యక్తి అయితే పాపము చేసి నా మాట వినడో ఆ వ్యక్తి పేరు కావాలంటే తీస్తాను, కానీ నీ పేరు మాత్రం నేను తీనయ్యా అని చెప్పి. చూడండి, ఇక్కడ పౌలు గారు కూడా ప్రార్థిస్తున్నాడు, నా యొక్క ప్రజల కోసం అవసరమైతే నేను క్రీస్తు నుండి వేరే దేహ సంబంధమైన నా సహోదరుల కొరకు నేను శాపగ్రస్తుని అవటకైనా నేను సిద్ధమే అంటున్నాడు. కానీ పౌలు గారు ఎక్కడ దేవునికి దూరం కాలేదు, కానీ తన ప్రజల యొక్క రక్షణ కోసం, తన ప్రజల యొక్క మార్పు కోసం ఎంతో త్యాగము చేస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మనము కూడా ఆ విధమైనటువంటి అనుభవంలోనికి మనము రావాలి. కనుక ప్రియులరా, ఈ చక్కటి ప్రార్థనలు భక్తులు చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అందుకే నేను ఇవి గొప్ప ప్రార్థన అనేటువంటి మాటను మీకు జ్ఞాపం చేస్తూ ఉన్నాను. ఈరోజు ఎలాంటి ప్రార్థనలు చేసేటువంటి భక్తులు కావాలండి. ఒక మాట నేను చెప్తానండి, మనము ప్రార్థన చేయవలసిన విధంగా మనం ప్రార్థన చేస్తే గనక మనము అడగనవి కూడా దేవుడు కొన్ని మనకి ఇస్తాడు. దానికి ఉదాహరణకు ఒక మాట చెప్తాను. సొలొమోనుకి దేవుడు ప్రత్యక్షమై నీకేం కావాలన్నప్పుడు నాకు జ్ఞానం కావాలంటే దేవుడు అన్నాడు, నువ్వు జ్ఞానాన్ని అడిగావు, జ్ఞానంతో పాటుగా నీకు ఐశ్వర్యాన్ని, ఘనతను, శత్రువుల మీద విజయాన్ని, దీర్ఘాయువునిస్తున్నానని దేవుడు మాట్లాడాడు. మనము అడుగు వాటన్నిటికంటే, ఊహించు వాటన్నిటికంటే ఎక్కువగా కార్యం చేయగలిగిన దేవుని సన్నిధిలో ప్రతి విషయంలో ప్రార్థన చేద్దాం, దేవుని మీద ఆధారపడదాం,
దేవుడు ఈ వాక్యము ద్వారా మనందరినీ బలపరిచి దీవించునుగాక. ప్రార్థన. ప్రియమైన మా తండ్రి, మీకు మా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. ఈరోజు మీ మాటలు మేము నేర్చుకోవటానికి సహాయం చేశారు. వాక్యాన్ని అనుసరించి మేము భక్తి చేయడానికి సహాయం చేయండి నాయన. మేము ఎక్కడ కూడా పరిశుద్ధాత్మను దుఃఖపెట్టే వారంగా, పరిశుద్ధతను కోల్పోయే వారముగా, ప్రార్థన జీవితాన్ని కోల్పోయే వారంగా ఉండక, పొడి పొడి మాటలతో మేము ప్రార్థించే వారంగా కాక, లోతైనటువంటి పశ్చాత్తాపముతో కూడిన ప్రార్థన, ఆత్మలో ప్రార్థించడానికి సహాయం చేయండి. ఈ వాక్యం విన్న ప్రతి తల్లిని, తండ్రిని, సహోదరి సహోదరుని మీరు దీవించు. వారి వారి అవసరతలు నీ మహిమలో తీర్చండి. అందరినీ మీరు రక్షించండి. కోల్పోయినటువంటి పరిశుద్ధతను, రక్షణ ఆనందాన్ని తిరిగి పొందేటట్లుగా చేయి. అందరిని దీవించమని, ఆరోగ్యాలు ఇవ్వండి, మనసుకు నెమ్మదినివ్వండి, కుటుంబాల్లో శాంతి సమాధానం దయచి అందరినీ మీరు ఎక్కల చోటన భద్రపరచమని యేసు నామమున అడుగుచూ ఉన్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క దివ్య కృపయు, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము సమాధానము కూడిన మనకు, ఆయన వెంబడిస్తున్న సకల భక్తులకు, మన కుటుంబాలకి, మన సంఘాలకి, మన రాష్ట్రానికి తోడై ఉండునుగాక. ఆమేన్. అందరికీ వందనాలు.